నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. శ్రీకాకుళం జిల్లాలో సంబంధించి కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన మాత్రం యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. కార్తీక మాసం కావడం, పైపెచ్చు శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు చాలా మంది భక్తులు. పాపం తెలీదు ఇదే రోజు వారికి చివరి రోజు అవుతుందని. స్వామి దర్శనానికి వస్తే ఇలా జరిగిందేంటి దేవుడా అని బాధిత కుటుంబాలన్నీ కూడా ఆలయం ముందు రోధిస్తుంటే మొత్తం ఆ సంఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు రాకమానటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇంత హృదయ విదారకమైనటువంటి ఘటనకు ప్రధాన కారణం ఏంటి? దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర కోణం ఉందా, లేకపోతే ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చేసేటువంటి పొరపాట్లేంటి? ఇలాంటి సమయంలో 2 నుంచి 3,000 మంది మాత్రమే భక్తులకి ఆలయంలో కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 20 నుంచి 25,000 మంది పట్టేటువంటి పరిస్థితి ఆ ఆలయాల్లో ఉన్నాయా? వరుసగా తొక్కిసలాటు ఘటనలో భక్తులతో పాటుగా సాధారణ ప్రజానికం కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇది దేనికి సంకేతం? ప్రజలు దీని ద్వారా ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? దాదాపు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద అప్రమత్తం అవ్వడం జరిగింది. కాశీబుగ్గ ఘటనకు సంబంధించి దీని వెనకాల నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరించినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసి విచారణకు కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాశీబుగ్గ ఘటన ద్వారానే మనం ఏం నేర్చుకోవాలి? ఒకవైపు శవ రాజకీయాలు జరుగుతుంటే మరోవైపు దీనికి సంబంధించి భక్తులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు హనుమంతరావు గారు, ప్రముఖ పండితులు, అదేవిధంగా శేషగిరిరావు గారు, అనలిస్ట్, విజయశంకర్ గారు, హిందూ ధార్మిక సెల్, అదేవిధంగా డాక్టర్ శ్రవంతి గారు, సైకాలజిస్ట్. అందరికీ నమస్కారం అండి. ఎస్ శ్రవంతి గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. ఎలా చూడాలంటారు ఈ ఘటనకు సంబంధించి? కాశీబుగ్గ ఘటన మాత్రం కొంతవరకు ప్రకంపలు రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎస్ విజయశంకర్ గారు, ఈ ఘటన ద్వారా అసలు ఏంటి, ఎక్కడ లోపం అంటారు, ఎవరి నిర్లక్ష్యం అంటారు, దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ముందుగా ప్యానెల్ ఉన్న అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదే విధంగా తొలి ఏకాదశి నాడు కార్తీక మాసంలో ఈ రోజున ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి. అదే విధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆత్మకి శాంతి జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇందులో ఉన్నటువంటి పరిస్థితులు గనక మనం చూసినట్టయితే గనక 100% ఈ రోజున వ్యవస్థ యొక్క తప్పిదనం ఉంది. ఆయన ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పూజారి గారు, ఆయన చాలా వయోవృద్ధుడు అని చెప్పేసి మనం కూడా చూడటం అనేది జరిగింది. అంతేకాకుండా ఆయన ఒక్కడే సోలో హ్యాండిల్ చేయడం అంటే, ఈ రోజున ఒక ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో అంతటి పవిత్రత కలిగినటువంటి దేవాలయాలు, అంతటి ఎవరు పడితే వాళ్ళ యొక్క దేవాలయాలు నిర్మించేసి, ఎవరు పడితే వాళ్ళ యొక్క ఆగమ శాస్త్రాల్లో ఉన్నటువంటి యొక్క శాస్త్రాలను పాటించకుండా, ఆ యొక్క పరిసరాల యొక్క పవిత్రత తెలియకుండా, ఆ యొక్క పరిస్థితుల యొక్క గుణగుణాలు తెలియకుండా ఈ రోజున దేవాలయాలను స్థాపించినప్పుడు, అలాంటి జరిగినటువంటి అందులో వైష్ణవ సంప్రదాయము వెంకన్న స్వామి టెంపుల్ అంటే చాలా పవిత్రత కలిగినటువంటి దేవాలయంగా భావించాలా. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాణం యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సాంప్రదాయబద్ధం కలిగినటువంటి వ్యవస్థ చేయాలన్నటువంటి పరిస్థితి ఉంది. అది మరి ఆయన చేశారా లేదా అనేది మనకు పూర్తి వివరాలు తెలియనటువంటి పరిస్థితి. ఇది 100% ఆయనకి తెలుసు. ఏమని చెప్తున్నాడు, మన మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మన వాళ్ళందరూ కూడా వెళ్ళి అడిగినప్పుడు, మన మెగా 9 వాళ్ళని అడిగినప్పుడు 100% 3,000 మంది దాకా వస్తారు అని చెప్పేసి అంచనా వేసినప్పుడు, ఒక సామాన్యంగా అందులో పవిత్రత కాదు ఈ యొక్క ఏకాదశి కార్తీక మాసంలో అంతమంది వస్తారు అని చెప్పేసి ఆయనకి తెలిసినప్పుడు, ఎటువంటి పోలీసు వ్యవస్థ ఒక చిన్న ఇంట్లో కార్యక్రమం చేస్తేనే, లేదంటే ఒక దేవాలయాల్లో ఒక కార్యక్రమం చేస్తేనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారికి పర్మిషన్ ఇవ్వడం కానీ, వాళ్ళ యొక్క పర్మిషన్ యొక్క వాళ్ళ స్థితిగతులు చెప్పడం కానీ, ఆ పోలీసు వారి యొక్క సపోర్ట్ తీసుకోవడం కానీ చెయ్యవలసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో కూడా సుమారు 3,000 మంది భక్తులు వస్తారు అని చెప్పి నా అంచనా అని చెప్పేసి చెప్పినటువంటి ఆ యొక్క ఎవరైతే ఆ దేవాలయాన్ని కట్టాడో ఆ పండా గారు, ఆయన ఏ మాత్రం కూడా తప్పిదనం అంతా 100% ఆయన యొక్క వెసులుబాటు, ఆయన యొక్క నిర్లక్ష్య ధోరణి, ఆయన యొక్క విధి విధానాలు సరైనటువంటి రీతిలో ఆలయంలో నేను నా తాలూకా జాగాలో నేను నిర్మించుకున్నాను, నా దేవాలయం అందులో ఎవరు తాలూకా అంటే దేవాలయం ఎవరి జాగాలో నిర్మించినా ఎక్కడ ఉన్నా సరే కూడా దాని యొక్క స్థితిగతులను పరిశీలించవలసినటువంటి వ్యవస్థ భక్తులకు ఉంది. అందులో ఒక సరైనటువంటి కమిటీ ఉంటుంది. అదే విధంగా ఇది అంతా కూడా పబ్లిక్ జనాలకు సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి ఈ తప్పిదనం అంతా కూడా ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థ నిర్వహణ లోపం, ఆయన యొక్క వ్యవస్థ లోపం. అందులో భాగంగానే ఈ రోజున ఎండోమెంట్ వ్యవస్థ తప్పిదనం కూడా ఉంది. ఎందుకంటే
ఒక దేవాలయం ఒక ఊరిలో గాని, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో గాని, జిల్లాల్లో గాని, గ్రామాల్లో గాని ఒక దేవాలయాన్ని కట్టినప్పుడు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పుడు, సార్ అక్కడ వాయిస్ ఎవరితో డిస్టర్బెన్స్ అవుతుంది ఒకసారి. ప్రైవేటు వ్యక్తుల తాలూకా యాజమాన్యంలో ఉండేటప్పుడు అంతే విధంగా ఆ యొక్క ఎండోమెంట్ వ్యవస్థ కూడా భక్తులు ఎంతమంది వస్తున్నారు, ఇది నిజంగా ప్రైవేటు వ్యక్తులు దీన్ని నడపగలరా, లేదా దానికి ఒక సరైనటువంటి కమిటీ వేసుకుంటారా, లేదా ఈ యొక్క దేవాలయాన్ని ఎండోమెంట్ వ్యవస్థలో కలిపేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడవలసినటువంటి తరుణం కూడా ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థకు ఉంది. అంటే ఈ రోజున యొక్క తప్పిదనం కేవలం మనం ఒక వ్యక్తి మీదే కాకుండా ఈ యొక్క పవిత్ర ఈ యొక్క కార్తీక మాసాల్లో ఒక దేవాలయానికి తొలి ఏకాదశి నాడు సుమారు 25,000 మంది, అంటే ఆ మాత్రం కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున దేవాలయాలని భ్రష్టు పట్టించే విధంగా, భక్తులకి మీద నిర్లక్ష్య ధోరణి ప్రవర్తించే విధంగా ఈ రోజున ఎండోమెంట్ వ్యవస్థ ఉంది అని చెప్పేసి మేము ముఖ్యంగానే తెలియజేస్తున్నా. ఇది 100% అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క తప్పిదనం. అదే విధంగా దాన్ని సరైనటువంటి రీతిలో, అయ్యో ఒక ఆలయం ఇంత పవిత్రత కలిగింది, ఒక ఆలయం ఇంత ప్రసిద్ధి కాంచింది, ఆలయం ఇంత ప్రఖ్యాతి కాంచింది, అందులో వైష్ణవ సాంప్రదాయం ఉందా లేదా అనేది కూడా చూడకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని ఇష్టానుసారంగా నిర్లక్ష్య ధోరణితోటి ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా నిర్మించేసి దానిలో ఉన్నటువంటి సరైనటువంటి హోమాలు గాని, సరైనటువంటి యజ్ఞ యాగాదులు గాని, సరైనటువంటి పవిత్రత గాని వాళ్ళు ఏమీ తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి వైఖరి, నిర్లక్ష్య వైఖరి ప్రవర్తించి దాన్ని పాపం భక్తులకి ఏం తెలుస్తుందన్నా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందులో మహిళలు కార్తీక మాసం అనగానే వాళ్ళు తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి పూజల పునస్కారాలతోటి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మహిళలు వచ్చేటప్పుడు ఒక్క మనిషి నేను ఇంతమందిని కంట్రోల్ చేస్తున్నాను, వాళ్ళు లైన్ లో లేరు, వాళ్ళు లైన్ లో లేకపోవడంతో జరిగింది అంటే అసలు దానిలో ఎక్కడైనా సరే ఒక క్యూ సిస్టమ్ అనేది మనం చూసామా? అక్కడ ఉన్నటువంటి బోర్డులు ఏమైనటువంటి పెట్టడం చూసామా? అక్కడ ఒక గ్రామంలో వాళ్ళు పెట్టినటువంటి ఆ దేవాలయాల్లో ఎక్కడా కూడా దేవాలయానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరిస్థితి ఎక్కడా కూడా తీసుకురాలేదే. సాక్షాత్తు స్వామి వారిని 2వ అంతస్తులో నిర్మించారు. 2వ అంతస్తులో అది స్వయంభూ దేవాలయం కాదే, ఆయన నిర్మితమైనటువంటి దేవాలయం, ఆయన నిర్మించినటువంటి దేవాలయం, ఆయన ఇష్టానుసారంగా దాన్ని నిర్మించినటువంటి దేవాలయం. అది కట్టిన వెంటనే ఈ ఎండోమెంట్ అధికారులు ఇది ఏ దేవాలయాన్ని మీరు కడుతున్నారు, ఎటువంటి దేవాలయాన్ని కడుతున్నారు, దీనిలో శాస్త్రోక్తంగా ఉందా లేదా, దీనిలో పద్ధతి పాటిస్తున్నారా లేదా అని చెప్పేసి ఎండోమెంట్ వాళ్ళు పరీక్ష చేయవలసినటువంటి బాధ్యత 100% ఉందన్న. అంతేకాకుండా ఒక గ్రామంలో ఒక దేవాలయం ప్రసిద్ధి చెందిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఒక భక్తులు తెల్లవారుజామున లేచి పలానా దేవాలయానికి వస్తున్నారు అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు కూడా దీని మీద సరైనటువంటి రీతిలో వాళ్ళు కూడా సరైనటువంటి దీని మీద వ్యవస్థ మీద వాళ్ళు కూడా దీని మీద రక్షణ కల్పించేటువంటి వ్యవస్థ ఈ రోజు దేవాలయాల్లో జరిగింది, లేదా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏదైనా అసంఘటిత కార్యకలాపాలు జరుగుంటే, లేదా ఒక మత విద్వాంసాలు రెచ్చగొట్టే విధంగా జరుగుంటే ఈ రోజున ఏముంది, అది ముందుగా ఊహించవలసినటువంటి బాధ్యత 100% పోలీసు యాజమాన్యానికి కూడా ఉంది. ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఎలాగైతే కనుక ఒక సీఎంఓ లేదంటే ఒక మినిస్టర్ వెళ్తుంటే ఎక్కడ వస్తారని చెప్పేసి ఒక ట్రాఫిక్ సిగ్నల్ మీరు చేసినప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి ఇతరుల అభిప్రాయం తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్తే. హనుమంతరావు గారు, కార్తీక మాసంలో తొలి ఏకాదశి కానీ జరిగినటువంటి ఘటన చూసుకుంటే మాత్రం వారి కుటుంబాల్లో రోదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు శవ రాజకీయాలు కూడా పక్కన జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇంత భారీ స్థాయిలో ఉన్నటువంటి దాంట్లో ఇంత భారీ మొత్తంలో భక్తులు వస్తున్నది ఆలయ నిర్వాహకులకి తెలియదు అనుకోవాలా, లేదా ఇది నిర్లక్ష్యం అనుకోవాలా? దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటని ఇప్పుడు వెతుకుతున్నా కానీ వారి కుటుంబాల్లో మాత్రం కోల్పోయినటువంటి వ్యక్తులు చెప్పండి హనుమంతరావు గారు. పూర్తి స్థాయిలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. విజయశంకర్ గారు ఒకవైపు మీరు చెప్తున్నట్లుగా కొంతవరకు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా తీసుకున్నా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు కదా. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు, ఆలయానికి సంబంధించి కట్టినటువంటి పద్ధతిలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ భారీ స్థాయిలో ఆలయం ఉందనేటువంటి అంశం. ఒరిస్సా దగ్గర నుంచి వస్తున్నారు భక్తులు పూర్తి స్థాయిలో, అంటే ఏమి తెలియకుండా ఒక్కసారి అంతమంది భక్తులు రారు కదా. సో కంట్రోల్ చేయడానికి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలి కదా. ఈ సమయంలో మాకు తెలియదు ఇంతమంది భక్తులు వస్తారనేటువంటి మాట ఎంతవరకు సబబు అంటారు? అది 100% తప్పన్నా. అది 100% ఆయన ఒక వయసురీత్యా ఆయనకి ఎటువంటి సహాయం లేనప్పుడు ఆ యొక్క దేవాలయానికి సరైనటువంటి కమిటీ ఉందా? ఒక ప్రైవేట్ దేవాలయం అయినా సరే కూడా, ఎండోమెంట్ దేవాలయం అయినా సరే ఒక ట్రస్ట్ బోర్డు కమిటీ అనేది వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ
ట్రస్ట్ బోర్డు యొక్క విధి విధానాలు జరగాల్సిన పరిస్థితి ఉంది. అందులో కార్తీక మాసం గాని మాఘశురి మాసం గాని ఈ యొక్క దేవాలయాలు చాలా కిటకిటలాడుతూ రష్ గా ఉంటాయి కాబట్టి ఆయన ఈ రోజు మటుకు ఆయన వైట్స్ రీత్యా ఆయన ఈ రోజున కాపాడుతుందేమో అనిపించాలి కానీ సాక్షాత్తు ఇంతమంది మృతి చెందడానికి కారణం అయితే కనుక ఆయన నిర్లక్ష్య ధోరణే, ఆయన ఇష్టానుసారంగా అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి దేవాలయాన్ని కట్టాను, ఇన్ని కోట్లు పెట్టి అంటే ఈ రోజుల్లో దేవాలయం అంటే ఇది ఎవరి మటుకు వాళ్ళకి అది డబ్బులు వచ్చే విధంగా దేవాలయాలు నిర్మిస్తున్నారే తప్పించి కానీ హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాలు, సంస్కృతిని వాళ్ళు ఇష్టానుసారంగా ఎవరి మటుకు వాళ్ళు ప్రైవేటిజం కావచ్చు లేదా ఎండోమెంట్ వ్యవస్థ కావచ్చు వాళ్ళు ఇష్టానుసారంగా ఇది కేవలం భక్తుల దగ్గర నుంచి వచ్చేటువంటి కానుకలు కానీ భక్తులు వచ్చేటువంటి హుండీ ఆదాయాలు కానీ డబ్బులని అంటే ఇది ఒక వైట్ మనీ లాగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారే తప్పించి కానీ నిజంగా ఆయనలో గనక ఒక భక్తి భావంతో ఇంత చక్కటి దేవాలయాన్ని కట్టినప్పుడు, ఇంత చక్కటి విధి విధానాలు చేసినప్పుడు, ఆ యొక్క శాస్త్రాలు పాటించినప్పుడు ఈ రోజున కార్తీక మాసంలో ఎక్కడా కూడా దేవాలయానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఆ చుట్టుపక్కల కూడా మనం కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో. అక్కడ ఎక్కడా కూడా విజయశంకర్ గారు ఒక్క నిమిషం, హనుమంతరావు గారు ఒపీనియన్ తీసుకుంటారు. హనుమంతరావు గారు ఏమంటారు? ఈ రోజు జరిగినటువంటి ఘటన మాత్రం అందరినీ కలిసివేసేటువంటి పరిస్థితి కనబడుతుంది, ఎలా చూడాలంటారు? ఈ రోజు జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది కేవలం మానవ తప్పిదం. ఎవరిదన్నా కానండి, ఆలయ నిర్వాహకులు సరిగా చేయలేదనో, ఆలయాన్ని సరిగా మెయింటైన్ చేయలేదని మనిషి మానవ తప్పిదం. భక్తి భావన ఉండాలి తప్ప తొందరగా చూడాలా, తొందరగా చూసి వేరే పనులకు వెళ్ళాలనేటువంటి ఆతృత కానివ్వండి, లేదా అంటే ఇంకేదన్నా అనుకుని జరిగిన సంఘటన ఎలా అయినా దురదృష్టకరమైన ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ముందు ఏమైనా సరే దీన్ని తీవ్రంగా పరిగణించి రాబోయే కాలంలో ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయం అనేప్పటికి ప్రతి వాళ్ళకి కూడా మన హిందూ సాంప్రదాయంలో పోయినట్టు చెప్పండి హనుమంతరావు గారు, వినిపిస్తుంది. ఈ హైందవ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికి కూడా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి ఈ రోజున భగవంతుణ్ణి చూడటం. ఎందుకంటే కార్తీక మాసం అంటే శివకేశవులకి ప్రీతిపాత్రమైనటువంటిది అని చూడాలనుకుని ప్రతి వాళ్ళకి ఆతృత ఉంటుంది. వారి దగ్గరుండే ఆలయాలకి వెళ్ళటం. కానీ ఇది జరిగిన తర్వాత మళ్ళీ శాస్త్రబద్ధంగా ఆలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి తిరిగి దర్శనాలుకి ప్రారంభించాలా. ఇక ముందైనా సరే ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలా. కేవలం నిర్వహణ తర్వాత ఆలయానికి సంబంధించినటువంటి ఎలాంటి సంప్రోక్షణ చేయాలి అనేటువంటి అంశం మనం డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను శ్రవంతి గారి అభిప్రాయం తీసుకొని వస్తాను. శ్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆలయం దగ్గర భారీ ఎత్తున భక్తులు చేరారు, క్షణాల్లో వారు ఎలా వచ్చారో అనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ మెదుపుతున్నాయి. నిర్వాహకులు మాత్రం పూర్తి స్థాయిలో ఇంతమంది భక్తులు వస్తారు అని మేము ఊహించలేదు అంటున్నారు. కానీ ఫైనల్ గా జరిగేది మాత్రం భారీగా నష్టమే జరిగింది. అక్కడ ఎలా చూడాలంటారు? ఇది ఒక్కరి మీదనే నెపం నెట్టడం అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్ కానివ్వండి, ఒక గుడి కానివ్వండి, ఒక తీర్థయాత్ర కానివ్వండి, దేనికైనా కూడా ఈ నియంత్రణ అనేది భక్తుల మీద కూడా ఉందండి. భక్తులు కూడా తెలుసుకోవాలి. కొంచెం సిటిజన్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది కదా. ఆ దేవాలయం చిన్నది అని చూసినప్పుడు కనీసం వాళ్ళు బయట నుంచి నమస్కారం చేసుకునైనా వెనక్కి వచ్చేయాల్సింది. అటువంటి నిజమే భక్తి అనేది ఇప్పుడు నేను కూడా ఐఎమ్ ఏ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ హిందూ రిలీజన్ అండ్ నేను నిత్యం పూజలు చేసుకునేదాన్ని. అయినా కూడా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఇది ఒక మాస్ హిస్టీరియా లాగా తయారైపోయింది. దీనికి ప్రధాన కారణం నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ లో ఈ తర్వాత ఈ ప్రవచనకర్తలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది 50 ఏళ్లకు ఒకసారి వస్తుంది, 100 ఏళ్లకు ఒకసారి వస్తుంది అని చెప్పడం ఒకటి. యూట్యూబ్ లో కూడా ఈ రోజు ఇలా చేస్తే మంచిది, దీపం కనీసం ఎలా పెట్టాలి అనే దానికి కూడా 1000 యూట్యూబ్ వీడియోస్ ఉంటే ఇంకా మహిళలు చెప్పాలన్నా మన వాళ్ళు ఇంకా దాంట్లో వెళ్ళిపోతారు. పైగా ముందు వెనక చూసుకోకుండా ఆలయంలో 2000 మంది పట్టే ఆలయంలో 25,000 మంది వచ్చారు అంటే ఇది ఒక మాస్ హిస్టీరియా లాగా క్రియేట్ అయిపోయింది. ఇంకోటి ఏమంటే నెక్స్ట్ బార్డర్ స్టేట్స్ లో ఉండే వాటికి ఖచ్చితంగా వస్తూనే ఉంటారు ఈ విధంగా. ఇప్పుడు మేము కర్ణాటక అక్కడంతా వెళ్ళినప్పుడు కూడా కేరళ నుంచి 3 స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి. అయినా
దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఈ పద్ధతి లేకపోవడం అనేది మనం ఒక్క పూజారిని గాని ఇంకొకరిని గాని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే అతి భక్తి, అతి సెన్సిటివిటీ, ఏదైనా అతిగా చేస్తే అదొక మానసిక కొంతవరకు పబ్లిసిటీ అంటున్నారు. ఆలయాలకు సంబంధించి తిరుమల ఆలయాన్ని పోలినటువంటి ఆలయం తరహాలో నిర్మించారు. పూర్తి స్థాయిలో ఈ రోజు దర్శనం చేసుకుంటే కొంతవరకు మరింత వెసులుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఫలానా పూజలు చేయాలి, పబ్లిసిటీ చేయాలి, ప్రచారం చేయాలి, కానీ భక్తులు వస్తూ ఉంటారు. భక్తుల మనోభావాలు ఉండేటువంటి పరిస్థితులు కనబడతాయి. అలాంటప్పుడు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అవసరమే కదా. ఏర్పాట్లు అంటే వాళ్ళకు ఇప్పుడు 2000 మందికి చేశారు వాళ్ళు ఏర్పాట్లు. వాళ్ళ తప్పేముంది? వీళ్ళు విరుచుకుపడిపోతే ఏదైనా కూడా ప్రభుత్వాలు కానివ్వండి లేదా యాజమాన్యాలు కానీ, ఆయన గుడి కట్టింది తప్పంటారా? గుడి కట్టడం తప్పు కాదు కదా. ఆయన గుడి కట్టాడు, దానికి తగినట్టుగా మనం కూడా ప్రశాంతంగా. ఇప్పుడు మా కపిల్ తీర్థం ఉందండి తిరుపతిలో, అది పురాతన కొన్ని శతాబ్దాలకు ముందుది. ఇప్పుడు మొన్న మా వాళ్ళు ఏం చేస్తారు, గేట్ క్లోజ్ చేసి పారేశారు, బయట గేట్ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి తొక్కిసలాట జరుగుతుంది. అట్లా ఏదైనా తీసుకోవాలి, అట్లాంటి చర్యలు ఏమైనా తీసుకోవచ్చు. కానీ భక్తులు రావడం తప్పు కాదు, ఆ ఆలయం చిన్నగా ఉండడం తప్పు కాదు, అది కట్టించిన వాళ్ళది తప్పు కాదు. ఆ పూజారి శ్రవంతి గారు అన్మ్యూట్ చేయండి. దానికి ఉంటారు, వంశపారంపర్యంగా వాళ్ళే చేస్తారు. ఎందుకంటే నేను కూడా ఒక శ్రీ వైష్ణవరాలని కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇవన్నీ వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళ వైఖాన సమా లేదు ఇంకొకట మరొకట చూసి దాని పాంచక్రమ ఏ ప్రకారం చేయాలో ఆ విధంగానే చేస్తారు. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. ఎవరినంటే వాళ్ళని తీసుకుపోయి అక్కడ పూజారులుగా పెట్టడం, ఇవన్నీ ఇంకా దారుణమైపోతుంది పరిస్థితి. అది కాదు కానీ ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా రావాలి. ఏమింటే ఒక రోజు చేస్తేనే మంచిది పూజ, ఈ రోజే పుణ్యం వస్తుంది, బయట పోయి మళ్ళీ ఈ రోజు పూజ చేసేసి నువ్వు 1000 పాపాలు చేసినా బారకు నీ మార్క్స్, ఇట్లాంటివి చెప్పకూడదు. ప్రతి రోజు భగవంతుడికి భక్తునికి మనసులో అనుసంధానం ఉండాలి. అంతేగాని ఏ రోజైనా ఈ రోజు చెడ్డది ఈ రోజు మంచిదని ఏం లేదు కదా. కార్తీక మాసంలో ఇంట్లో దీపాలు పెట్టుకుని నమస్కారం చేసుకుంటే తప్పేమైనా ఉందా? మన ఇంట్లో పిండి దీపం వేసుకొని వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించుకొని మొక్కుకోకూడదా? ఇవన్నీ ఉంది కదా. ఇప్పుడు తిరుమలలో కూడా ఇలా చెప్పి ఏమైపోయింది, ప్రతి రోజు శిలాతోరణం వరకు వచ్చేస్తున్నారు మామూలు భక్తులు. వాళ్ళు ఎంత చేస్తారు, టీటీడీ వాళ్ళు కూడా ఎంతని చేయగలుగుతారు, ఎంత అకామిడేషన్ ఇవ్వగలుగుతారు, ఆ కొండ కూడా ఎంత పడుతుందో అంత మాత్రమే ఉండగలుగుతారు. ఈ విధంగా చేసిన వాళ్ళని తప్పు పట్టడం తప్పు, కానీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనాల్లో. దీనికి కారణం ప్రభుత్వం, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఈ దరిద్రపు వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్, ఇది చేస్తే లవంగాలు బీరువాలో పెట్టుకుంటే నీకు లక్షలు వస్తుంది, ఇంకోటి చేస్తే మరొకటి వస్తుంది, ఇట్లాంటి వాటిని అన్నింటి మీద కత్తెర పెట్టి వాటిని కట్ చేసేసి ప్రజల్లో భక్తి ఉండొచ్చు కానీ మూఢ భక్తి అనేది చాలా తప్పండి. మన ప్రజలు ఇప్పుడు మళ్ళీ మూఢ భక్తి వైపు వెళ్ళిపోతున్నారేమో నాకు సందేహంగా ఉంది. కనుక అట్లాంటివి దానికి మనం ఆస్కారం ఇవ్వకుండా మనం ప్రజలను జ్ఞానవంతం వైపు తీసుకెళ్ళాలి. భక్తి ఉండాల్సిందే కానీ అలా చేయకూడదని మనం వాళ్ళకు చెప్తూ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అండి. విజయశంకర్ గారు చెప్పండి. మీ సబ్మిషన్ ఏంటి? ఎందుకంటే పూర్తి స్థాయిలో భక్తులు కూడా పూర్తి స్థాయిలో మానసిక స్థితిలో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు తొందరపాటుగా, అంటే వారు కంప్లీట్ చేసుకొని దర్శనం వారి పనులకు వెళ్ళిపోవాలి అనేటువంటిది ఒక్కసారి మొత్తం కూడా రావడం కూడా ఒక కారణం అంటున్నారు. అన్నా ఇప్పుడు ఇందాక మేడం గారు బాగానే చెప్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ తప్పు, ప్రవచనాల వాళ్ళ తప్పు, లేదంటే ఈ రోజున ఇలాంటి గరికపాటు వారు కానీ లేదంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా హిందూ సాంప్రదాయాల మీద కొంతమంది భక్తి భావాలు అనేవి ఇంకా వస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పిండి పెట్టేసుకుంటానంటే ఇంకా దేవాలయాలు ఇంకేముంటాయన్నా? ఇంకా అది తప్పది. అది కాదు, వాస్తవంగా మనం మాట్లాడవలసిన విషయం. అక్కడ తప్పు అయితే జరిగింది, తప్పు అక్కడ వ్యవస్థ తప్పు జరిగింది, వ్యవస్థ లోటుబాటు ఉంది. అక్కడ ఉన్నటువంటి రెండు విషయాలు. ఒకటి, దేవాలయం ప్రసిద్ధి గాంచింది, అది 100% ఎండోమెంట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు సరైన రీతిని నియంత్రించాలా. ఆయనకి ఒక దగ్గరికి వచ్చి నేనేమంటున్నానంటే ఒక ఎండోమెంట్ సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉండాలి, లేదా ఆయన ఒక దేవాలయానికి ఒక ట్రస్ట్ బోర్డును వేసుకోవాలి ఆయన, అది లేదు. నెక్స్ట్ రెండోది, పోలీసు వారు. ఇంతమంది జనాభా వస్తున్నారు అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు కానీ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ ఎవరైనా సరే కూడా ఈ రోజు కార్తీక మాసం ఇందాక ఆవిడ అన్నట్టుగా ఇంట్లో అదే తప్పది. ఈ రోజు చాలా పవిత్రత కలిగింది. ఈ రోజున వాళ్ళకు కూడా అంతలాగా భక్తి భావాలు వస్తున్నాయి అంటే దానికి కారణం ప్రవచనకర్తలే. ఈ రోజున భక్తి అనేది దేవాలయం యొక్క విశిష్టత వేరు, దేవాలయం యొక్క పవిత్రత వేరు. ఈ రోజు నేను చెప్పేస్తున్నాం, దేవాలయ పవిత్రతకి దేవాలయానికి వెళితేనే కదా వాడికి అన్ని తెలిసేవి.
ఈ రోజున ఆయన నిర్మించేశాడు. ఆయన ఏది ఒక్కడేంటన్నా ఆయన అసలు ఒక ట్రస్ట్ బోర్డు వేసుకున్నాడా? ఆయనకి తెలీదా? అన్ని కోట్లు పెట్టి నువ్వు దేవాలయాన్ని నిర్మించావే, దానిలో ఒక నియంత్రణ నీకు తెలీదా? 3,000 మంది వస్తున్నప్పుడు ఆ దేవాలయంలో 3,000 మంది చిన్న చిన్నగా కాదన్నా, 3,000 మంది అంటే ఎంతమంది జనాభాను ఒక్కసారి ఆలోచించండి. ఒక 3,000 మంది జనాభా వస్తున్నారనే దేవాలయానికి ఒక్కసారిగా 10,000 మంది రావచ్చు. ఇదేమన్నా భక్తి, ఏమన్నా ఫిగరా? ఇదేమన్నా సినిమా హాలా? ఇంతమంది రావాలి లోపలికి, ఇన్ని టికెట్లు అమ్ముతారు అనడానికి నీకు ఆ మాత్రం ఎస్టిమేషన్ తెలీదా? అక్కడ స్థానికంగా ఆయన ఒక్కడే కట్టాడు అంటున్నారు కదా. ఈ రోజున ఆయనకి ఆ మాత్రం ఎస్టిమేషన్ తెలీదా? ఒక నిర్వచనం అనేది తెలీదా? ఒక ఎండోమెంట్ ట్రస్ట్ బోర్డు తీసుకోలేదా? కొంతమంది అక్కడ ట్రస్ట్ బోర్డు ఆయన వేసుకోవాలి కదా. విజయ్ శంకర్ గారు మీ కామెంట్స్ మీద హనుమంతరావు గారు సబ్మిషన్ ఇస్తారు. హనుమంతరావు గారు, నా కామెంట్స్ మిత్రులు బాగా చెప్తా ఉన్నారు, సంతోషం. దేవాలయం అంటే పవిత్రమైనది. పవిత్రమైన చోటుకు పోయేప్పుడు కొంత సమయం కేటాయించడానికి భక్తులు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేదా నా విఐపి బ్రేక్ దర్శనాలకు వెళ్తున్నారు సార్ హనుమంతరావు గారు. అది వేరు. చదువుకున్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్ పేద భక్తులు అండి వాళ్ళు. వాళ్ళు నియంత్రించుకుంటారు. దయచేసి స్వయం మాటకి కన్ఫ్యూజన్ ఇస్తున్నా. మినిస్టర్లకే బ్రేక్ దర్శనాలు కావాలి. అది కాదు ఇక్కడ సమస్య అండి. సమస్య అది కాదు. సామాన్య భక్తులు అండి వాళ్ళు, పేదవాళ్ళు. సమస్య వినండి. విమర్శించడం చాలా తేలిక. తప్పిదనం గురించి చెప్పండి. నేనే చెప్తున్నా సమస్యకి. వినండి వినండి దయచేసి వినండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పండి. స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం మనుషులకి. మానవ తప్పిదాల బోర్డు ఉంటేనో లేకపోతే ఎండోమెంట్ ఉంటేనో ఇంకోటి ఉంటేనో ఈ స్టాంపీనింగ్ ఎవరు ఆపలేరు. గతంలో చూసాం తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి నాడు కొన్ని వేల మందిని వాళ్ళు కంట్రోల్ చేయలేక అందరూ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. అది స్వయం నియంత్రణ లేకుండా మానవ తప్పిదం వల్ల జరుగుతాయి ఇలాంటివి. దానివి జరిగినప్పుడు గతంలో జరిగినవి చూసుకుని వర్తమానంలో జరగకుండా ఎలాంటి సూచనలు చేయాలా? సొంతంగా ఆలయాలు నిర్మించుకోకూడదా? అదర్ కులాల వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఇష్టం చర్చిలు మసీదులు పెట్టుకుంటూ చేస్తుంటే ఆలయాలు నిర్మించాలి. వినండి కమిటీలు ఉన్న దేవాలయాల్లో కూడా ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. మానవ తప్పిదాలని కమిటీ ఉంటే జరగవని కాదు, జరుగుతాయి. మానవ తప్పిదాలు పెద్దవాడు ఆయన వల్ల కాదు, ఆయన వల్ల అవ్వదు. వయసుకు ఆయన మన వయసు గౌరవించాలా? ఆయన వల్ల కాలేనప్పుడు కొంత కమిటీ వేసుకొని దాన్ని నియంత్రించవచ్చు కదా అడుగుతున్నాం. అది జరుగుతుంది. ఇప్పుడు మనం అదే చెప్పబోతాం. చెప్పేది ఏమిటంటే ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా స్వయంగా నియంత్రించుకునే ఆలయాల్ని గుర్తించి దాంట్లో జనాలు పెరుగుతుంటే దాన్ని గుర్తించి తర్వాత యాక్షన్ వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు తీసుకుంటారు. తప్పులేదు, మనం తీసుకుని దీన్ని వాళ్ళ చేత కానప్పుడు మనం చేస్తాము. కొంత కమిటీ వేసుకునో 10 మంది సహాయం తీసుకుని నేను కూడా గత 30 సంవత్సరాలుగా ఈ తిరుపతిలో ఉంటూ స్వయంగా కొన్ని కార్యక్రమాలు చేస్తా. కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పొరపాటు జరగనంత మాత్రాన్ని నేను గొప్పవాడిని అని చెప్పను. జరిగిన దానికి మనం అందరం చింతిస్తాము. కాకపోతే రాబోయే రోజుల్లో మనం చెప్పగలిగింది ఏమిటి అంటే ఏదో ఈ రోజే మంచిది, గుడికి వెళ్తేనే మంచిది, అదే టైంలో వెళ్ళాలా, అప్పుడే వెళ్ళాలనుకోకుండా అక్కడ జనాన్ని చూస్తాం. లోపలికి పోకుండా కొంచెం సేపు ఆగి ఉంటే బాగుండేది. మన దురదృష్టం అది జరగకూడదు. ఇంకో ముందు జరగకుండా కొంచెం అది జరుగుతున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పండరిపురం ఉందండి, పండరిపురం ఉంది, ఇంకొక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు ఎండోమెంట్ అప్పగించాలి. ఎండోమెంట్ అప్పగించింది మొదలు ఇంకా విఐపి దర్శనాలు కాకుండా ప్రతి అలా పెట్టాలి. రేవంతి గారు మీరు మాట వినండి అక్క. బాధ్యత వాళ్ళు కూడా ఉండాలి. మహారాష్ట్రలో మనం బాధ్యత తీసుకోము. ప్రభుత్వమే ఉంటే ఎవరండి? ప్రజలంతా వెళ్తేనే, భక్తులంతా వెళ్తేనే. హనుమంతరావు గారు ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం ప్రైవేటు దేవస్థానాలకు సంబంధించి, అంటే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నటువంటి దేవస్థానాల మీద నియంత్రణ అవసరం లేదంటారా? కనీస చట్టాలు అవసరం లేదంటారా? అదే స్వీయ నియంత్రణ అనేది ఉండాలా? స్వీయ నియంత్రణ ఎప్పుడు వస్తుందంటే
స్వీయ నియంత్రణ, అది స్వీయ నియంత్రణ అంటే ఆ నిర్వాహకులు వాళ్ళు ఎస్టిమేట్ వేసుకుని వాళ్ళకు వచ్చేటువంటి కంట్రోల్ చేయలేనప్పుడు స్థానిక పోలీసులను సంప్రదిస్తూ ఉంటాం. మేము కూడా కొన్ని కార్యక్రమాలు పబ్లిక్లో చేస్తున్నప్పుడు ఆ స్థానికంగా ఉండే పోలీసులకు చెప్పో లేకపోతే వీళ్ళకి చెప్పి క్రౌడ్ వస్తుందబ్బా ట్రాఫిక్ డైవర్ట్ చేయండి అనో కొంచెం సహాయం చేయమని తీసుకుని ఉండాలా. ఆయనకి ఇంతవరకు ఇలాంటి వచ్చి ఉండకపోవచ్చు, ఇలాంటి అనుభవం వచ్చి ఉండకపోవచ్చు. ఇక నుంచి ఆయనకి సలహా ఇస్తూ ఒకవేళ ఆయన వయసు రీత్యా వృద్ధుడై ఉంటే స్థానికులు కొంచెం సహాయం చేసేట్టుగా ప్రయత్నం చేసి ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే కదా మనం జాగ్రత్త పడతాము. దీంతో పాటు నేను చెప్పేది ఏమిటంటే నా సబ్మిషను, నా రిక్వెస్ట్, ప్రజలు కూడా భక్తులు అనేవాళ్ళు ప్రైవేట్ ఆలయాలు విస్తృతంగా రావాల్సిందే. మన ఆలయాలు హిందువు అనేవాడు ప్రతి కాలనీలో ప్రతి గుళ్ళు కట్టాలా, దాన్ని మెయింటైన్ చేయాలా, విశ్వవ్యాప్తం చేయాలా హిందూయిజాన్ని. దీంట్లో చేస్తేనే జరుగుతుంది. వాళ్ళకు ఒక నియంత్రణ, మనకు నియంత్రణ లేదు. ప్రతి వీధిలో ప్రతి గుళ్ళో రామాలయం లేని ఊరు లేదు. అయినా కూడా అక్కడ వెళ్ళి భజన చేసేవాళ్ళు కావాలి, జనం పోవాలి. కొన్ని చోట్ల ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ముందు జాగ్రత్తలు స్థానికంగా యువకులు కూడా కొంచెం అక్కడ ఉండేవాళ్ళు కమిటీగా ఏర్పడి దాన్ని నియంత్రణ చేసి సహాయం చేస్తుంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇప్పుడు వారు ఇంత ముందు వచ్చి ఉండదు. ఇక ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకి సూచన చేస్తూ ప్రజలు కూడా అక్కడ ఉండేవాళ్ళు దాని సమయాన్ని బట్టి వెళ్ళవలసిందిగా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ బాధితులందరి తరపుకి కూడా వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తాం. శ్రవంతి గారు కొంచెం వరకు ఈ విషయం ఒక్కసారి పక్కన పెట్టేస్తే తొక్కిసలాటలు అనేటువంటిది ఈరోజు సర్వసాధారణం అనేటువంటి పదం అనేది చాలా వినబడుతుంది. మధ్యప్రదేశ్లో ఎవరో బాబాని చూడడానికి వెళ్ళి తొక్కిసలాట జరగడం, తిరుమలలో తొక్కిసలాట జరగడం, ఒక బెంగళూరులో మ్యాచ్ చూడడానికి చిన్నస్వామి స్టేడియానికి వెళ్ళి అక్కడ తొక్కిసలాట జరగడం, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరగడం, అంటే ఇప్పుడు శ్రీకాకుళం అంటే ఈ తొక్కిసలాట జరిగేటువంటి ముందు ఆ భక్తులు లేదా వెళ్ళినటువంటి ప్రేక్షకుల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? అది ఒక హిస్టరీ లాగా, అంటే ఎలాగైనా మేము ముందు వెళ్ళిపోవాలి, మాకు ముందు దర్శనం అయిపోవాలి, మేము చూసేసుకోవాలి. ఆ విధమైనటువంటి ఒక ఆతృత, యాంగ్జైటీ అనేది వీళ్ళలో డెవలప్ అయిపోతుంది. శ్రవంతి గారు ఎందుకంత రీజన్ ఏముంటుందంటారు? మానసిక నిపుణులుగా ఎందుకు దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలంటారు? ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటిది అవసరం అంటారు? అదే అండి, మానసిక స్థితి ఒకటి. రెండవది, ఇప్పుడు సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. ఈ సోషల్ మీడియాలో అవన్నీ ఫోటోలు పెట్టుకోవడం, రీల్స్ పెట్టుకోవడం, మేము వెళ్ళామని గొప్పలు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి కొన్ని. దాని వల్ల కూడా ఇవన్నీ గరికిపాటి నరసింహారావు గారు ప్రవచనాలు ఉంటాయి. ఆయన కొన్ని చెప్పేది సహజ సిద్ధంగా, అయా ఫలానా చోటకపోతేనే ముక్తి వస్తుంది, ఫలానా చోటకపోతేనే ఇది జరుగుతుంది ఆయన చెప్పడు. ఎందుకంటే ఆయన దాంట్లో ఇలాంటివి ఆయన స్వానుభవంగా వెళ్ళొద్దు, ఎక్కడున్న కృష్ణారామ అనుకోండి, దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి, ఆ సమయం కాదు పొద్దు నుంచి సాయంత్రం లోపు చేయండి. ఇప్పుడు మనకి శాస్త్ర ప్రకారం ఆయన ఖచ్చితంగా చెప్తారు. గరికపాటి నరసింహారావు గారు ఎదేరు చెయ్యాలా, అలాగే వెళ్ళాలని. ఒక్క నిమిషం, ₹1,00,000 పెట్టిన ఐఫోన్ కూడా దేవుడి బొమ్మ పెట్టుకుంటాం మరి ఇంకా భక్తి అలాగంటారేంటి? సో భక్తి అలాగే ఉంటారు. దేవుడి బొమ్మ అంతేగాని ఇంట్లో కూర్చున్నాం, రోజు దేవుడిని ఇంట్లో చూస్తున్నాం కదా, రోజు దేవుడికి దండం పెట్టుకుంటాం కదా అని విజయశంకర్ గారు ఈ రోజు జరిగినటువంటి విషయంలో 100% నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో ఆయనది తప్పిదనం ఉంది. ఆయన వయసు రీత్యా ఆయనకు గౌరవం ఇవ్వాలా, టెంపుల్ కట్టాడు కాబట్టి గౌరవం తప్పించి కానీ ఆయన ఒక రకంగా ఒక పెద్దవాడు వృద్ధుడు కాబట్టి గౌరవం తప్పించి కానీ నిర్వాహకులు తప్పుంది. ఆయన ఒక సిస్టమాటిక్ అయినటువంటి నిర్వహణ చేయకపోవడంతో ఈ రోజున ఇలాంటి దుస్థితి జరిగింది. మెట్రోపాలిటన్ సిటీలో తొక్కిసలాట్లో ఒక సినిమా యాక్టర్ చూసింది, లేదంటే ఒక వేరే థియేటర్ల తొక్కిసలాట్లకి దానికి విజయశంకర్ గారు ప్రస్తుతం కాశీబుగ్గలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఒకసారి చూసి మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.
ఎస్ కాశీబుగ్గలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అక్కడ పర్యటిస్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ జరిగినటువంటి ఘటన స్థలాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్ ఇంకా మన డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఎస్ విజయశంకర్ గారు, ఇక్కడ కనబడుతుంది ఇందాక శ్రవంతి గారు అన్నటువంటి మాట, ఆల్రెడీ భక్తులు కూడా పూర్తి స్థాయిలో స్వీయ నియంత్రణ పాటించాలి. ఇదే హనుమంతరావు గారు కూడా చెప్పడం జరిగింది. భక్తులు భక్తి భావంతో దేవస్థానానికి వెళ్ళడం, దేవాలయంలో పూర్తి స్థాయిలో దర్శనం చేసుకోవడం ఇది సాధారణంగా కనబడుతూ ఉంటుంది. కానీ స్వీయ నియంత్రణ కూడా అవసరమే కదా అనేటువంటిది ఒక ఆలోచన, వాదన. స్వీయ నియంత్రణ అనేది ఈ రోజున శ్రవంతి గారు కూడా ఒక 3 గంటల లైన్ లో ఉన్నారనుకోండి, ఆవిడ కూడా మాట్లాడతారు. నేను ఓపెన్ గా చెప్తాను, ఆవిడ కూడా అప్పుడు ఆ స్వీయ నియంత్రణ కదా, ఆవిడ ఒక లైన్ లో ఉండి ఆవిడ కన్నా ముందు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఏంటమ్మా నేను లైన్ లో ఉన్నాను కదా, నన్ను తోసుకుని ఎందుకు వెళ్ళిపోతున్నావు అని కూడా ఆవిడ మాట్లాడతారు కోపంగా. అయ్యో నేను స్వీయ నియంత్రణ పాటిస్తున్నాను కదా, నేను ఇలాగే ఉంటాను, నా ముందు వెళ్ళిపోయినా ఎవరికి ఉండదన్నా. ఇప్పుడు వాళ్ళు అంత పొద్దున్నే స్నానాలు చేసి అంత పొద్దున్నే వచ్చి అందులో ఉపవాసాలు ఉండి వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఈ రోజు చాలా పవిత్రమైన రోజు, వాళ్ళు చూడాలని ఈ రోజే పవిత్రమని ఎక్కడ దిగ కార్తీక మాసం అంతా పవిత్రమండి. ఈ రోజు తొలి ఏకాదశి సార్, వినండి హనుమంతరావు గారు, నేను చెప్తాను వినండి సార్. ఈ రోజు ఎందుకంత పవిత్రం అంటే ఈ రోజు హరిహరులు ఇద్దరు కూడా, ఈ రోజు విష్ణు, కొంతమంది విష్ణు అని కొంతమంది ఇలాగని శివుడు అని, హరిహరులు ఇద్దరు కూడా కలిసినటువంటి ఈ రోజు దర్శన తొలి ఏకాదశి ఈ రోజు. అలాంటి ఏకాదశిలో భక్తి భావన ఉంటుంది, వాళ్ళకి సాంప్రదాయ సంస్కృతులు తెలియచేయాలా, చేస్తున్నారు. ఈ రోజున మహానుభావులందరూ ఈ రోజున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది హిందువుల యొక్క సనాతన ధర్మం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, లవంగాలు పెడితే పాటిస్తున్నారు. లవంగాలు తింటే కడుపులో ఉప్పులం తగ్గినప్పుడు, లవంగాలు తింటే ఇంట్లో లక్ష్మీదేవి వస్తున్నప్పుడు ఇంట్లో ముగ్గు పెడితే లక్ష్మీదేవి, అవన్నీ పాటిస్తున్నారు. బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. అదే విధంగా మహానుభావులు అందరూ కూడా ఈ రోజున సనాతన ధర్మం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి వాళ్ళందరూ కూడా చెప్పడం బట్టి ఈ రోజున పై స్థాయి నుంచి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా భక్తి భావన పెరిగి, భక్తి మనోభావాల మీద వాళ్ళకి ఒక పద్ధతులు వచ్చి ఈ రోజున దేవాలయాలకి ఇన్ని వేల మంది రావడానికి కూడా ఒక ఆస్కారం. మనం హ్యాపీ ఫీల్ వాళ్ళంత మంది వస్తున్నందుకు మనం చాలా ఆనందపడాలి. మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు దేవాలయాలు రావాలా, దేవాలయాలు అభివృద్ధి చెందాలా, దేవాలయాలు ముందుకెళ్ళాలా. కానీ దేవాలయాలు నడిపించిన వాడు సిస్టమేటిక్ గా ఉండాలా. ఈ రోజున ఒక సినిమా థియేటర్ లో తప్పిదనం జరిగితే సాక్షాత్ హీరోని తీసుకెళ్లి చర్చల్లో పెట్టారు. ఆయన పోలీస్ సమక్షంలో వచ్చినా కూడా ఈ రోజున ఈ నిర్వాహకుడు తప్పు ఆ మాత్రం తెలియడానికి ఈ రోజున టెంపుల్ 12 కోట్ల మంది టెంపుల్ కట్టిన వాడివి, భక్తులకి ఏ విధంగా నువ్వు సదుపాయాలు పెట్టాలి, భక్తులు ఏ విధంగా దర్శనాలు చేసుకోవాలి, లేదంటే భక్తులు ఏ విధంగా ఈ యొక్క దర్శన భాగ్యం కలిగించాలని అంత నాలెడ్జ్ లేకుండానే నువ్వు అంత పెద్ద టెంపుల్ కడతావా? భక్తులు మనం అదుపు చేయడం కష్టం. భక్తుల యొక్క మనోభావాలని భక్తి శ్రద్ధల్ని ఎప్పుడు కూడా కంట్రోల్ చేయలేడు. ఈ రోజు వరకు కూడా గ్రామాల్లో భక్తుల మీదకి అమ్మవార్లు వస్తారని చెప్పంటే నమ్ముతారు. అలాగని చెప్పంటే వాళ్ళ భక్తి కాదా అది? సో ఇలాంటి భక్తి ఒక సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయాలు ఉంది. నిర్వాహకులది 100% తప్పు, ఆయన తప్పు. ఆయన దేవాలయం కట్టినప్పుడు ఆయన ముందుగా ఇది పబ్లిక్ సంబంధించింది. ఈ రోజున దేవాలయాల్లో రాను నా యొక్క దేవాలయం అభివృద్ధి చెందితే దాన్ని ఏ విధంగా నేను చెయ్యాలా, భక్తులు వచ్చే వాళ్ళకి ఏటువంటి సదుపాయాలు ఉంటాయా, భక్తులకి ఏ విధంగా నేను చెయ్యాలనేది 100% చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన ఒక్కడైనా ఆయనకంటూ ఒక పద్ధతి లేదా, ఆయనకు ఒక టీం లేదా, లేకపోతే ఆ యొక్క టీం అనే వాళ్ళు ఎవరు కనిపించట్లేదా ఈ రోజు? దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ దేవాలయానికి సంబంధించిన నిర్వాహకుడే కాదు, దేవాలయాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వరకు పోలీసు వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. నీకు తెలీదా మాత్రం? అరే ఇంతమంది ఈ రోజు కార్తీక ఒక చిన్న దేవాలయాల్లోనే భక్తులు వస్తుంటేనే ఈ రోజున పోలీసు వారు వచ్చి అక్కడికి వచ్చి నుంచుంటున్నారు, ఎటువంటి జరగకుండా. అలాంటిది 3000 మంది వస్తారు. నీకు ఎస్టిమేషన్ ఉన్నప్పుడు ఆ 3000 మందిని కంట్రోల్ చేయలేనటువంటి స్థాహత నీకు లేనప్పుడు, నీకు అటువంటి సత్తా లేనప్పుడు నువ్వు హెల్ప్ తీసుకోవాలా వద్దా? నువ్వు తీసుకోవాలి. అక్కడ ఎవరైనా సరే సేవా వాళ్ళని తీసుకోవాలి. అక్కడ
అక్కడ ఉన్నటువంటి సేవ చేసే వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. కార్తీక మాసం వస్తుంది, దేవాలయం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది సేవకు రండి, కొంతమంది ఆడవాళ్ళు ఈ రోజున ఎంతో మంది మహిళల సేవ కోసం. ఒకసారి హనుమంతరావు గారు విజయశంకర్ గారు అన్నటువంటిది పూర్తి స్థాయిలో మీరు చెప్పినట్లుగా స్వీయ నియంత్రణ భక్తులు అవసరమైనప్పటికీ ఆ దేవాలయంలో చూసుకుంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే కనపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇన్ని వేల మందికి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు భక్తుల రాకని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా యాజమాన్యం పైన ఉంటుంది కదా, నిర్వాహకుల పైన. 100% యాజమాన్యము వాళ్ళు ఇలాంటి పవిత్ర దినాలలో జనాలు ఎంత అంటే ఆ ఊరిలో అంతమంది జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయడం. నేను కూడా చాలా ఆలయం చూశాను, చాలా చిన్నది, ఊరు కూడా చిన్నది. అసలు ఇది రావడం విశేషమే. యాక్చువల్గా అంతమంది రావడం ఆయన అని ఆయన జాగ్రత్త తీసుకుని స్థానిక పోలీసులు అంతా ఇంకా ఆ గ్రామంలో ఉండే ఊళ్ళో ఉండే ఆలయం సహకారం అందిద్దామనే ఉద్దేశంతో ఆ గ్రామ పెద్దలందరూ కూడా కొంచెం యాక్టివ్ గా ఉండుంటే ఇలాంటివి జరగవు. దీనికి ఎవరు ఆహ్వానించరు. ధార్మిక కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందించి ఉండొచ్చు, మరి వారు ఆ నిర్వాహకులు కోరారా లేదా అనేది మనం, లేకపోతే వారు ఒకటే చేస్తారు, నేను ఊహించలేదు ఇంతమంది వస్తారని ఒక్కసారిగా అంటారు. పోలీసులంతా మాత్రాన్ని చాంపియనింగ్ పోతారు జనాలు పోయేటప్పుడు. ఏమిటంటే అదొక రకమైన ఆవేశం అంటామా, భక్తి భావం అంటామా, రకరకాలుగా ఉంటుంది. ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఉత్తరోత్తర ఇలాంటివి జరగకుండా ఇప్పుడైనా ప్రతిసారి భక్తులకి స్వీయ నియంత్రణ మీద వారి కంట్రోల్ చేసుకోవడం మీద ఇలాంటి భారీ జన సమూహాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది సార్. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ నిర్లక్ష్యం, అంటే పోలీసులకు మాకు సమాచారం ఇవ్వలేదు అనేది ఒకటి క్లారిటీ ఉంది. రెండోది ఇంతమంది వస్తారని మేము కూడా చూడలేదు అంటే అనుకోలేదు అనేది మాత్రం అక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ఇక్కడ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడట్లేదు. అదే ఊహించి ఉండరు లక్ష్యం అనేది కష్టంగా. నిర్లక్ష్యం ఏదంటే ఆ తిరుపతిలో జరిగే చూడండి వైకుంఠ అది నిర్లక్ష్యం, అలాంటివి నిర్లక్ష్యం. అంతేగాని ఇది వాడు చిన్న దేవాలయం ఏదో కట్టుకుని ఉంటాడు, ఆయనకు ఆశ ఉంది, ఆలయం కట్టాలనుకున్నాడు, కట్టినాడు, బాగానే ఉంది, కట్టిన తర్వాత బాగుంది, జరుగుతోంది కదా నాకేందుకు హాయిగా పూజారి లోపల కూర్చుని ఉంటాడు. ఈ ఉత్థాన ఏకాదశి, తొలి ఏకాదశి కాదు, ఉత్థాన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి లేవటానికి యుక్తుకుదురై రెడీ అయ్యేటువంటి తెల్లవారుజామున, మన మానవ పరిభాషలో తెల్లవారుజామున ఆయన లేస్తాడు. కాబట్టి ఈ రోజు పవిత్రమైనటువంటి రోజుగా విష్ణుమూర్తి లేచే ముందు ఆయన్ని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది. కరెక్ట్. ఆ విష్ణుమూర్తి ఆలయానికే వెళ్ళవలేదు. యాక్చువల్గా మన ఇంట్లో కూడా మన విష్ణుమూర్తి పటం ముందు కూర్చొని ఆరాధన చేయొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అందుబాటులో ఉండే ఆలయానికి పోయి విష్ణుమూర్తిని దర్శించడం చాలా, ఎందుకంటే కార్తీక మాసంలో డిస్కషన్ చేద్దాం. మొత్తం మీద ఈ రోజు కాశీ బుగ్గలో జరిగినటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి తొక్కేసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సాధారణంగా ఏదైనా పుణ్యక్షేత్రం కానివ్వండి, దర్శనీయ ప్రాంతం కానివ్వండి, వీడియోలు రూపొందించడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఈ మధ్య బాగా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజులో పుణ్యక్షేత్రాలని, దర్శనీయ ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడుతున్నప్పుడు కనీసం అక్కడ సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత నిర్వాహకుల మీద కూడా ఉంటుంది. ఈ రోజు దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఎస్ శేషగిరి గారు, మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఘటన మాత్రం కొంతవరకు విషాదంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఇవి జరిగినప్పుడు మీడియాలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎలక్ట్ అవుతున్నారు. కానీ యాక్చువల్గా జరగాల్సిన అంటే ఏదన్నా ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ అనేది అవసరం. ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఫ్యూచర్లో చేయబోయే కార్యక్రమాలు కూడా ఒక ఎజెండాగా వాళ్ళు టెంపుల్ కట్టేప్పుడే ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటో కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు దాని 1000 మెంబర్స్ పైన ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లుగా, ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ అయితే ప్రతి వాళ్ళకు కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి అన్నిటికీ కూడా లెటర్ మెసేజ్ పంపిస్తారు. అది 1000 మంది ఏమనండి, 500 మంది ఏమనండి, జనాభా ఎంత వస్తుంది అనేది కాదు, కానీ అది ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ధర్మాధికారిగా ఒకళ్ళే ఉండి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ డొనేషన్స్ కూడా కలెక్ట్ చేయడం అనేది ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి మొదలెట్టాడు టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని. అంటప్పుడు ఏంటంటే ఆయన కూడా ఒక కమిటీగా ఫామ్ అయి ఉండాలి. ఎందుకంటే ఒక టెంపుల్ పర్మిషన్ ఇచ్చేప్పుడు దాని యొక్క లైసెన్స్ ఇచ్చేప్పుడు కానీ దాని ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తోందా,
వ్యక్తిగతంగా అవ్వచ్చు, ట్రస్ట్ ద్వారా అవ్వచ్చు. దానిలో ఏంటి ఆ ట్రస్టీ నెంబర్లు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అలాగే భక్తులు కూడా ఏంటంటే భక్తులు కూడా కేవలం కార్తీక మాసం వచ్చేప్పటికీ గుళ్ళకెడతాం అనేది కాకుండా ప్రతి భక్తుడు కూడా తన వీధిలో ఉన్న రామాలయానికి మొదటి నుంచి అలవాటు చేయాలి. ఎందుకంటే ఇతరులు కూడా మనం అంటుంది ఒకటే, ఎప్పుడో పండుగ రోజులు విశిష్టత రోజులే కాకుండా ప్రజల్లో ఎప్పుడైతే కనుక ప్రతి రోజు కూడా గుడికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి వీధిలో ఉన్నాయండి రామాలయాలు. మన రామాలయాలు లేని టౌన్ అంటూ లేదు, కానీ అక్కడికి వెళితే మానేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎంతసేపు అది విగ్రహ ప్రతిష్ఠ జరిగింది అనేది తెలిసినప్పుడు, విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు మినిమం ఆ టౌన్ లో ఉన్న జనాభా, ఆ గ్రామ పంచాయతీ లెక్కల ప్రకారము ఎంతమంది ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు వస్తాయని అప్రమాట్ చేసుకుంటే సుమారు 1000 నుంచి 2000 మంది తగ్గరండి. అయితే ఇది బార్డర్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, ఫైర్ డిపార్ట్మెంట్ కి వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇటువంటివి చేస్తే జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందండి. కానీ శేషగిరి గారు పూర్తి స్థాయిలో భక్తులు వారికి విశ్వాసం ఉన్నటువంటి ఏ దేవస్థానానికైనా వెళ్ళి సందర్శించవచ్చు, అక్కడ మొక్కులు చెల్లించుకోవచ్చు. అది వారి వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా, దాని మీద మనం కంట్రోల్ చేయలేం కదా. కానీ నిర్వహణ అనేది కొంతమంది వస్తారు భక్తులు అనే దాంట్లో, ఇంత భారీ సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా ముందు స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలి కదా. అదే సార్, అదే ఎప్పుడైతే డిపార్ట్మెంట్ వైడ్ ఇన్ఫార్మ్ చేస్తామో ఫైర్ డిపార్ట్మెంట్ కి అలాగే ఎండోమెంట్ కి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం జనరల్ గా షుగర్ పేషెంట్లు అవ్వచ్చు, లేదా బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు రావటం వల్ల అక్కడ వెంటిలేషన్ ఎయిర్ ఫ్రీగా ఉందా లేదా అని కూడా చూస్తారండి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అవుతుందో భక్తులు ఎక్కువ వస్తే ఎలా ఏమనేది కూడా విశ్లేషిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే ఎందుకంటే పేపర్లో కూడా ఏం చేస్తున్నారు, ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు 1 month ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. వీళ్ళ టెంపుల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోయినా ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్సర్న్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. వాళ్ళు పిలిచినా లేకపోతే ఒక టెంపుల్ అన్నప్పుడు ఇది పబ్లిక్ది. మన హిందూ ధర్మాన్ని హైందవ సాంప్రదాయాన్ని కాపాడే భాగంలో మన గవర్నమెంట్ ఉన్న ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఆ హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఆ జనాభా ఐడియా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు జరిగిన సభలుగా సమావేశాలు అవ్వచ్చు, లేదంటే హైందవ కార్యక్రమాలు అవ్వచ్చు, వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ జనాభా ఎంత వస్తుంది అనేది ఆ యొక్క ప్రాంతంలో ఉన్న అఫీషియల్ కావచ్చు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఐడియా ఉంటుంది. కాబట్టి ముందుగానే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోయినా పేపర్లో ఎప్పుడైతే ఇచ్చారో కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడు మైక్ పెడతాం అనుకోండి, రోడ్లో మైక్ పెడతాం ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది. కొన్ని సమావేశాలు పెడుతూ ఉంటుంది, ధార్మిక కార్యక్రమాలు అవచ్చు ఏదవచ్చు, ఎందుకంటే పర్మిషన్ ఉందా లేదని. అలాగే ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేశారో అందులో ఏదంటే విగ్రహ ప్రతిష్ఠ అనేది కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికి కూడా మంచి ఇది అనేది, వైష్ణవ సాంప్రదాయాలు శివ సాంప్రదాయాలు రెండు కూడా మిళితమై ఉన్నది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. వాళ్ళు పిలిచారా లేదా అని కాదు క్వశ్చన్. ఎందుకంటే ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఏమైనా అసెస్మెంట్ చేసుకోవాలి. అంటే పూర్తిగా ఇది గవర్నమెంట్ ఇది తప్పనలేమో, భక్తులు తప్ప. అయితే అంటే ఆరోగ్య రీత్యా ఎప్పుడైతే ఫ్లెక్సిలేషన్ వస్తుందో, ప్రీ ఎయిర్నెస్ ఉండదో, ఆటోమేటిక్ గా శ్వాస వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా టెంపుల్లో ఏంటంటే వెళ్లేందుకు వచ్చేందుకు 2 దోవలు ఉండాలండి. అదే ఎప్పుడైతే ఎండోమెంట్ లో టెంపుల్ కట్టేప్పుడు మనం పర్మిషన్ తీసుకుంటామో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా ఉత్సవాలు జరిగినప్పుడు దానిలో కోట్ చేస్తారండి, అదే ఆబ్జెక్టివ్స్. ఎందుకంటే నువ్వు నిబంధనలు ఏమిటి, ఏ విధంగా ఉంటుంది దానికి ఏంటంటే వాళ్ళు స్ట్రక్చర్ డిజైన్ చేస్తారు. ఆ స్ట్రక్చర్ డిజైన్ చేసినప్పుడు ఉత్సవాల్లో చేస్తున్నప్పుడు ఏ విధంగా జనాలు లోపలికి వెళ్ళాలి బయటకు వెళ్ళాలి ఇవన్నీ కూడా పొందపరిచి ఉంటాయి. అక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా కొందరు ఏంటంటే ఇది నేను టెంపుల్ కడుతున్నా కాబట్టి నా ఆధిపత్యమే ఉండాలని కూడా కొందరు ఉంటుందండి. కాబట్టి ఇదేంటే చిన్న గ్రామం కాబట్టి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే ఇటువంటివి జరుగుతుంది. ఇది గవర్నమెంట్ని కానీ ఎవరిని కూడా తప్పుదనం పెట్టేది లేదు. భక్తులు కూడా ఏంటంటే ఎంతసేపు తోసుకుని వెళ్ళటం కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెంపుల్ చూస్తామండి, తిరుపతిలో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏంటి ఉన్నది 20 మంది అయినా సరే. శేషగిరి గారు మీరు చెప్పారు దేవాదాయ సంబంధించినటువంటి మార్గదర్శకాలు వారి రూల్స్ మొత్తం ఉంటాయి, అంటే ఒక ప్రాస్పెక్ట్ ఉంటుంది అనేటువంటి అంశం. ప్రైవేటు దేవస్థానాల నిర్వాహకుల మీద కూడా ఇలాంటి అవసరం అంటారు? ఎప్పుడో 1882లోనో లేకపోతే 1880వ దశాబ్దంలో చేసినటువంటి చట్టాలు కాకుండా దాన్ని మళ్ళీ పునర్సమీక్ష సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటారు? అవసరం ఉంది. అదేనండి, కాన్స్టిట్యూషన్ లా చేంజ్ చేయాలనేది కొన్ని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ లాలో ఇవన్నీ కూడా పొందపరిచి ఉన్నాయి కొన్ని. కాబట్టి కాన్స్టిట్యూషన్ లా ఎవ్రీ 25 years వన్స్ కానీ 50 years వన్స్ కానీ ఆ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో వస్తున్న మార్పులు అనుగుణంగా కొన్ని చేంజ్ చేయవలసిన బాధ్యత ఉన్నాయి.
చేంజ్ చేసినా చేయకపోయినా కొత్తగా కొందరు ఆల్రెడీ రూల్స్ తీసుకొస్తా ఉన్నారు. కానీ అది అఫీషియల్ గా రూల్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇటువంటివి జరగకుండా ఉంటాయి. చాలా మంది పెద్దలు విశ్లేషకులు కానీ లేదంటే మేధావులు కానీ ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తోంది. కానీ అంటే దీనివల్ల ఏంటి ఓటు రాజకీయాలు ఏమైనా దెబ్బతింటాయేమో అనేది కూడా ఒక ఆలోచన ఉంది. కాబట్టి కాన్స్టిట్యూషన్ లా చేంజ్ చేయవలసిన అవసరం ఇటు ఉంది. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇవి మాటలు కాకుండా గవర్నమెంట్ కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా చేసుకోవాలని దీని మీద ఒక యాక్ట్ తీసుకురాగలిగితే డెఫినెట్ గా ఇటువంటి నివారించేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే భక్తులు కూడా ఏంటంటే ప్రత్యేక రోజుల్లోనే కాకుండా ఈ కార్తీక మాసంలో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే, ఇంత హనుమంతరావు గారు చెప్పొచ్చు, మేడం గారు చెప్పొచ్చు, అలాగే మన విశ్వ హిందూ పరిస్థితి చెప్పినాం. కాబట్టి రోజు కూడా ఒక బొట్టు పెట్టుకుని ఒక గుడికి ఎడతాం అనేది ఎప్పుడైతే హిందూ అలవాటు చేసుకుంటాడో ఇటువంటి సందర్భంలో మరి పెద్దలను తీసుకెళ్లేందుకు ముందు అంటే పెద్దలు ఎవరైనా పెడతా ఉంటే వాళ్ళతో పాటు యువకులు కూడా వెళ్ళేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఎవరు టెంపుల్స్ పోట్ల. కాబట్టి వెళ్ళి రావాలని ఆ సాంప్రదాయం మనం పూర్తి చేస్తే డెఫినెట్ గా కాన్స్టిట్యూషన్ లా చేంజ్ చేయగలిగితే ఇటువంటివన్నీ కూడా జరగకుండా ఆస్కారం ఉంటుంది. ఓకే, ఎస్ హనుమంతరావు గారు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆలయాలకు సంప్రదించినటువంటి సంప్రోక్షణ లేకపోతే శుద్ధి కార్యక్రమాలు ప్రధానంగా ఎలాంటివి చేస్తే మంచిదంటారు? ఇది సహజం అండి. ఇలాంటివి జరిగితే ఆ గుడిలోనే కాదు, గుడి పరిసర ప్రాంతాల్లో ఒక అశుభం జరిగినప్పుడు ఆ పరిసరాలను శుద్ధి చేసి ఆ లోపల సంప్రోక్షణ, ఆ విగ్రహ సంప్రోక్షణ, శుద్ధి అంతా చేసిన తర్వాత మళ్ళీ నిత్య కార్యక్రమాలు మొదలు పెట్టడం అనేది ఆనవాయితీ. ప్రతి ఆలయానికి ఆ యొక్క ఆలయ సాంప్రదాయాన్ని బట్టి పాంచరాత్రమా లేకపోతే ఈ వైఖానసమా అనేది చూసి దాని యొక్క స్థాపన చేసేటప్పుడు, ప్రతిష్ట చేసేటప్పుడు వాళ్ళు చేసేటువంటి శాస్త్ర ప్రకారం శుద్ధి చేసి దిన కార్యక్రమం అంటే మళ్ళీ శుద్ధి చేసిన తర్వాత ఉదయాస్తమానం చేసే కార్యక్రమాలన్నీ నిర్వహించి మళ్ళీ ఆ ఒకవేళ కార్యక్రమాలు చేసేప్పుడు సాయంత్రం అయితే రాత్రి జరిగేటువంటి కార్యక్రమం చేసి ముగించి నెక్స్ట్ డే ఆలయంలో మళ్ళీ తగు జాగ్రత్తలు తీసుకుని. ఎందుకంటే ఒకే దారి ఉండడం అనేది సహజం సార్. పెద్ద ఆలయాలు అయితేనే లోపలికి బయటికి వచ్చేటువంటి గర్భాలయం కాకుండా ముఖమండపము ఆ తర్వాత మండపాలు ఉంటేనే 2 దారులు ఉంటాయి, లేకపోతే ఒకే దారి ఉంటుంది. ఆలయానికి 2-3 దారులు పెట్టరు ఆగమ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం. శక్తి ఆలయాలు అయితే అసలు ద్వారం ఉండదు, ఓపెన్ గా ఉండాలి, వాటికి తలుపులు ఉండవు. ఆ యొక్క సాంప్రదాయాలను బట్టి చేస్తారు. ముందు తీసుకోవాలి భక్తులు అతి తగ్గించుకోవాలి. అతి సర్వత్ర వర్జయేత్. ఇది యాక్చువల్ గా ఏకాదశుల్లో ఉత్థాన ఏకాదశి, పరివర్తన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఈ 3 విశేషమైనటువంటి. ఒకటి విష్ణుమూర్తి నిద్రపోయేది, ఆ నిద్రపోయిన వాడు పక్కకి తిరిగి పడుకోవటం పరివర్తన ఏకాదశి. దాని తర్వాత మేల్కొనేటప్పుడు ఉత్థాన ఏకాదశి. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి లేచి బయటకు. ఈ 4 ఏకాదశులు విశేషమైనటువంటి. ఎట్టి పరిస్థితుల్లో తప్పులేదు. ఆ 3 ఏకాదశుల్లో విష్ణుమూర్తిని ధ్యానం చేయాల్సిందే. అది ఎలా అనేది మనం నియంత్రించుకోవాలి. స్వీయ నియంత్రణ అంటే వెళ్ళేప్పుడు ముందు వెళ్ళేవాడిని ఆపేస్తే వాడు పోతున్నాడని కొట్లాడటం కాదు. మనము ఎలా భగవంతుడిని ఆరాధన చేసుకోవాలా, భగవంతుడిని మనం చూడటం కాదు, మనని భగవంతుడు చూచేట్టు మనం ప్రవర్తించాలి. హనుమంతరావు గారు, మీరు చెప్పినట్లుగా కొంతవరకు కూడా పూర్తి స్థాయిలో పుణ్యక్షేత్రాలు కానివ్వండి, దర్శనీయ ప్రదేశాలకి భక్తులు కూడా భారీ సంఖ్యలో వెళ్తారు. కాబట్టి స్వీయ నియంత్రణతో పాటుగా అక్కడ అవసరమైనటువంటి సదుపాయాలు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద కూడా ఉన్నటువంటిది పరిస్థితి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా తేటతెల్లమవుతున్నాయి. ఈ రోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన హనుమంతరావు గారికి, శేషగిరి గారికి, విజయశంకర్ గారికి, శ్రవంతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద శ్రీకాకుళంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు మారుతుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా అక్కడ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల్ని కూడా ఆయన పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి స్వీయ నియంత్రణ సామాన్య ప్రజలకి, భక్తులకు కూడా అవసరం. ప్రభుత్వాలు కూడా వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.